హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ అండ్ అలాగే కొంచెం లెగ్ వర్కౌట్ కూడా చేసేది ఉంది. వీడియో మాత్రం ఎండ్ వరకు పక్కా చూడండి. వర్కౌట్ అయిపోయాక చెప్పబోయేది అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. లేట్ అయితే చేయకుండా ఆప్ అయితే స్టార్ట్ చేద్దాం. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. Call me a shooting star. మన వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్క్వాట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మొత్తం వామప్ స్ట్రెచెస్ అయితే నేను చెప్పలేదు. దాని మీద కూడా ఒక వీడియోస్ చేస్తా ఒకరోజు. ఆ వీడియోలో ఏమేమి వామప్ చేసుకోవాలో అవన్నీ చెప్తాను. I got this, I'm in it. I'm hella filthy, so I got this, I'm winning. I'm not a quitter, so I'm not fucking quitting. Just try to స్క్వాట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బెల్ స్క్వాట్ 120 అయితే లోడ్ చేసాం. నెక్స్ట్ మనం ఎక్స్టెన్షన్ కూడా చేసేది ఉంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బెల్ స్క్వాట్ అనేది చాలా ఎఫెక్టివ్ వర్కౌట్ మన ఓవరాల్ క్వాడ్ మజిల్స్ కోసం. నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే నా స్క్వాట్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. సో మీరు కూడా మీ లెగ్ వర్కౌట్లో ఈ వర్కౌట్ని అయితే పక్కా యాడ్ చేసుకోండి. ఎలా పర్ఫామ్ చేయాలంటే కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళి పైకి వచ్చేటప్పుడు ఎంత స్పీడ్గా వస్తే అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది మనకి. నేనైతే 120లో 88 రెప్స్ చేసుకుంటూ 3 సెట్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇది అవ్వగానే లెగ్ ఎక్స్టెన్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 चल 4 5 6 7 8 पदा 1 2 come on 3 4 come on 5 more 5 हाथ కొట్టు మళ్ళీ come on 1 slower 2 3 hold లెగ్ ఎక్స్టెన్షన్ అయితే డ్రాప్ సైడ్ కొట్టాము. చూడొచ్చు మీరు లెగ్స్ అయితే ఎలా పంప్ అయ్యాయో. ఎక్స్టెన్షన్ మిషన్లో వచ్చే ఫీలే వేరుంటుంది, ఎందుకంటే పంప్ అలా ఉంటుంది ఎక్స్టెన్షన్ మిషన్ కొట్టంగానే. ఓవరాల్ క్వాడ్ మజిల్ వర్కౌట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ చేద్దాం. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్. దీన్ని రొమానియన్ డెడ్ లిఫ్ట్ అని అయితే అంటారు. ఈ వర్కౌట్ మన ఓవరాల్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అండ్ గ్లూట్ మజిల్ అండ్ లోవర్ బ్యాక్ మజిల్ని అయితే ఇంప్రూవ్ చేస్తుంది. డెడ్ లిఫ్ట్ అండ్ స్క్వాట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది కూడా చాలా బెస్ట్ వర్కౌట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా మీ వర్కౌట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలంటే కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళి పైకి అలాగే రావాలి. ఇందాక ఎలా చెప్పాను. ఈ వర్కౌట్లో మనం వెయిట్ ఎలా చూస్ చేసుకోవాలంటే 10 to 12 reps వచ్చేటట్టు చూస్ చేసుకోవాలి. అలాగే 3 to 4 సెట్స్ అయితే పర్ఫామ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంతో మన వర్కౌట్ అయితే అయిపోయింది. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను యాజ్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు లాస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పే కదా, నా పవర్ లిఫ్టింగ్ యూట్యూబ్లో స్టార్ట్ చేయడానికి ద మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫిట్నెస్ గురించి చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కౌశిక్లీ, అలా ఈశ్వర్ అన్న, తెలుగు అబ్బాయి శివ అని అన్న, అట్లా చాలామంది ఉన్నారు. కానీ పవర్ లిఫ్టింగ్ కంటెంట్ చెప్పేట నుంచి చాలామంది ఎవరు లేరు. సో పవర్ లిఫ్టింగ్ గురించి కొంచెం అందరికీ తెలియడానికి అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది యూట్యూబ్ ఛానల్.
ఇప్పుడు హిందీలో చాలామంది ఉన్నారు, సింగ, మను చౌదరి, ఇట్లా చాలామంది ఉన్నారు. బట్ చాలామంది కొన్ని టెక్నికల్ టర్మ్స్ అర్థం కావు. అలా నేను చాలా ఫేస్ అయ్యాను స్టార్టింగ్లో, చాలా డిఫికల్టీస్ ఫేస్ అయ్యాను. అట్లా మీరు కూడా ఫేస్ కావద్దని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇట్లానే రెగ్యులర్గా వీడియో చేస్తుంటాను. మీరు స్టార్టింగ్లో అనుకోవచ్చు నేను స్క్వాట్ చాలా తక్కువ రెప్స్ కొడుతున్నాను, దానికి మెయిన్లీ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో నేను బయట వచ్చే వీడియోలో అయితే చెప్తా ఉంటాను ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి. అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.